విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, అదే రకంగా శని ఉండబోతున్నాడు. భాగ్యస్థానం లోపల ఉచ్చ రాశి లోపల శుక్రుడు రాహు వెంట, అదే రకంగా రవి వెంట ఉండబోతున్నాడు. ఎప్పుడైతే బుధుడు వక్రగతి పొందిన తర్వాత మళ్ళీ బుధుడు కూడా అక్కడనే వస్తాడు, మీన రాశిలో వస్తాడు. కానీ మేష రాశి లోపల చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. ఇక కేతు కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. చూడండి, కర్కాటక రాశి వారు ప్రస్తుత ఈ సమయకాలం కనుక గమనించినట్లయితే కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరగబోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే హై లెవెల్లో ఉండబోతుంది. అనుకున్న పనులు ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం లోపల వృద్ధి తప్పకుండా చెందుతుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు కి మీరు అనుకున్న పని అవ్వదని. మీరు అనుకున్న పని అవుతుంది కాదనట్లేదు, కానీ మీరు అనుకున్నప్పుడు అప్పుడు అవ్వదు. మీకు కావాల్సిన వస్తువు ఏదైనా కావచ్చు, తప్పకుండా దక్కుద్ది, కానీ మీరు అనుకున్నప్పుడు దక్కదు. కానీ గోచరం లోపల శుక్రుడు రాహు వెంట ఉండడం వల్ల మీకు కావాల్సింది ఏదైనా కావచ్చు, తప్పకుండా దక్కి తీరుద్ది. ఎందుకంటే గోచరం లోపల కర్కాటక రాశి వారికి మహాధని యోగం అయితే నిర్మితం జరిగింది. ధనాధిపతి లాభాధిపతి భాగ్యస్థానంలో ఉండడం, అందులో తోడుగా రాహు వెంట అవ్వడం వల్ల డబ్బు విషయం లోపల ఇబ్బంది లేదు. పారివారిక జీవితం లోపల, ప్రేమ జీవితం లోపల, హెల్త్ లోపల కాస్త ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది. ఇన్కమ్ సోర్స్ లోపల ఎలాంటి ఇబ్బందులు, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మీ ఇన్కమ్ సోర్స్ లోపల ఏవైతే ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొన్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు తప్ప వ్యక్తిగత జీవితం లోపల సాధించాలని అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పూర్తి చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల గురించి ఎక్కువ ఆలోచించండి. ఆ పనులు కనుక మీరు ఎక్కువ ఆలోచించినట్లయితే దాని గురించి కూడా ఆ పనులు ముందుకు కొనసాగు తీసుకెళ్లే అవకాశం కూడా ప్రబలంగా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ పాయింట్, కర్కాటక రాశి వారు ఒక పాయింట్ తెలుసుకోండి. ఆరోగ్యపరంగా కాస్త రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అష్టమ స్థానం లోపల శని అలాగే కుజుని సంయోగం ఉండడం వల్ల దీని ప్రభావం ప్రత్యేకంగా భోజనం సరిగ్గా లేకపోవడం వల్ల అవుద్ది. బాడీ లోపల విటమిన్స్ లేకపోవడం వల్ల అవుద్ది. ఎందుకంటే బయట ఉష్ణత చాలా పెరిగింది, ఎండలు చాలా ఉన్నాయి, కాబట్టి దీని ప్రభావం వ్యక్తిత్వం పైన కూడా పడడం వల్ల హెల్త్ లోపల కాస్త చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. కాబట్టి దీనికి మీరు ఎక్కువ చల్లటి పదార్థాలు సేవించండి. మజ్జిగ కావచ్చు, అంటే చిన్న పదార్థాలు ఏవైతే జల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సేవించండి తప్ప కూల్ డ్రింక్స్ అలాంటి ఎక్కువ సేవించకండి. ఎంత మీరు పాలతో నిర్మితం చేసిన ద్రవ్యాలు మీరు సేవించుతారో హెల్త్ అంతా క్యూర్గా ఉండే అవకాశం ప్రబలంగా ఉండి తీరుద్ది. నెక్స్ట్ పాయింట్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరియర్ లోపల కాస్త మార్పులు తప్పకుండా జరగబోతున్నాయి. ఈ మార్పు మీ అనుకూలంగానే ఉండబోతుంది. ఒక కొత్త పని మీరు రాబోయే రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు. ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి కొన్ని విషయాల లోపల మీకు అనుకూలమైన స్థితి అయితే ఉండబోతుంది. భాగ్యస్థానంలో 9th ఏప్రిల్ తర్వాత నీచభంగ రాజయోగం అవ్వడం వల్ల విశేషంగా మీ నాన్నగారితో పాటు చిన్న క్లాషెస్ అవుతుంటాయి, నేను కాదనట్లేదు, కానీ ఆ క్లాషెస్ వల్ల మీ కెరీర్ లోపల కొన్ని అభివృద్ధులు కూడా తప్పకుండా అవుతాయి. కేవలం ప్రాబ్లమ్స్ ని మనం చూస్తున్నట్లయితే మనకు ప్రాబ్లమే కనబడుతుంది తప్ప మనము ప్రాబ్లం నుంచి బయటపడడానికి సొల్యూషన్ గురించి మనం వెతికినట్లయితే తప్పకుండా మనకు సొల్యూషనే కనబడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం దేన్ని ఎక్కువ వెతుకుతుంటామో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటామో మనకు అదే కనబడుతుంటది. మీరు యూట్యూబ్ లోపల కొన్నిసార్లు చూసినట్లయితే మీరు ఏవైతే ఎక్కువ చూస్తారో మీకు నోటిఫికేషన్స్ కూడా అవే ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి లైఫ్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారో మనకు అదే కళ్ళ ముందు ఎక్కువ కనబడుతుంటది. ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నైతే కర్కాటక రాశి వారికి కొత్త ప్రేమ సంబంధాలు మొదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. పూర్వం ప్రేమ జీవితంలో ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే అందులో నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. కానీ మళ్ళీ గొడవలు జరుగుతాయి. మళ్ళీ గొడవలు జరుగుతాయి. అలా కనుక కాకుండా ఉండాలంటే ఒక పని చేయండి. మీరు
ఎక్కువ దేనిపైన ఆశలు పెట్టుకోకండి. ఎక్కువ దేనిపైన ఆశ పెట్టుకోకండి. ఎందుకంటే ఈ రోజు వచ్చింది రేపు తప్పకుండా వెళ్ళిపోతది. ఈ రోజు వచ్చింది రేపు తప్పకుండా వెళ్ళిపోతది. కానీ మీరు ఏదైతే ఉన్నారో, మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎక్కువ దృష్టి పెట్టండి. తప్పకుండా బాగుంటది. అని ఇంకో పాయింట్ కనుక చూసుకున్నైతే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు జాబ్ చేయాలని అనుకుంటారో అటుపక్క నుంచిలా కాస్త మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే కొన్ని సార్లు మనం చేయకపోయినా తప్పుల్ని గురించి మనం శిక్ష అనుభవిస్తుంటాము. ఇప్పుడు కార్యక్షేత్రంలో కూడా అదే జరగబోతుంది కర్కాటక రాశి వారితోటి. మీరు పని ఒకటి చేస్తారు, కానీ మీకు దాన్ని బెనిఫిట్ వేరేలానే వస్తుంది. మీరు పని చేయాలనుకుంటున్నారు, కానీ అవతల వ్యక్తి మిమ్మల్ని సహయోగం చేయట్లేదు. ఇది కాస్త ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఎప్పుడైతే రవి రాశి పరివర్తన చేసుకొని ఉచ్చ రాశిలో కర్మస్థానంలో వస్తాడో అప్పుడు మరీ అంత అద్భుతం అయితే ఉండబోతుంది. కానీ 15th ఏప్రిల్ వరకు కాస్త కుటుంబ పరంగా ఇబ్బందికరమైన పరిస్థితి తప్పకుండా ఉండబోతుంది. వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. మాట పట్ల నియంత్రణ చాలా అవసరము. ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మీ ఇంట్లో వ్యక్తి అయినా కావచ్చు, బయట వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యాక్చువల్లీ మీ స్వభావం ఆ విధంగా కాదు. కానీ పరిస్థితి వల్ల కొన్ని సార్లు మనము ప్రేమలో ఉన్న వ్యక్తి కూడా మనం కోపంగా మాట్లాడగలుగుతాము. ఎందుకంటే పరిస్థితి అలా చేయిస్తుంటది ప్రతి ఒక్కరితోటి. అలా కాకుండా ఉండాలంటే కాస్త శాంతంగా, మౌనంగా ఉండండి. అన్ని చక్కగానే జరుగుతాయి. కర్కటక రాశి వారికి 15 రోజులు చాలా చక్కగా చాలా బాగుండబోతున్నాయి. కాస్త ఏంటంటే చిన్న అనుకున్న పనులు 7 కాలేకపోవడం వల్ల కాస్త కోపం వచ్చుద్ది, తొందరపాటు ఎక్కువ చేస్తుంటారు. కానీ ఏకాగ్రతంగా అన్ని కనుక పని చేసినట్లయితే సమయం చాలా అనుకూలంగా ఉంది. కాన్సన్ట్రేట్ చేయండి. పక్క వాళ్ళ పైన కాదు, మీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీ పైన మీరు ఫోకస్ పెట్టుకోండి. కెరియర్ల గురించి ఎక్కువ ఆలోచించండి. అనుకున్న పని సాధించడానికి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను చేయాలనుకున్న పని అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? ప్రయత్నించండి. తప్పకుండా అవుద్ది. మీరు అవ్వట్లేదు తర్వాత చూద్దాం అనుకుంటే ఇంకా మళ్ళీ టైం రాదండి. ఎందుకంటే వచ్చిన సమయాన్ని మనం ఎంత చాలా జాగ్రత్తగా చూసుకొని వాడుకుంటామో అది చాలా అవసరం మనకి. ఎందుకంటే ప్రతి క్షణం చాలా ముఖ్యమైనది ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి. మీ లైఫ్లో మీకు జీవితం చాలా ముఖ్యమైనది. ఈ రోజు అవ్వలేదు వదిలేసాం అలా కాకుండా ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి. ఏదేమైనా అవ్వండి, ఈ రోజు చేయడానికి ప్రయత్నించండి. కాకుండా మీరు ప్రయత్నించండి, తప్పకుండా అవ్వుద్ది. ఎందుకంటే వ్యక్తి సంకల్ప బలం ముందు ఏది ఎక్కువ గెలవదండి. ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి. అలాగే ప్రతిరోజు ఏ గుడిలో అయితే ఆంజనేయ స్వామికి సింధూరం పెడతారో ఆ గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. కుదిరినట్లయితే ఒక 21 ప్రదక్షిణలు చేసినట్లయితే మరి మంచిది. శ్రీమాత్రే నమః.